మా మిత్రులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి బద్వేలు పట్టణంలో కేఆర్ కళ్యాణ మంటపం వద్ద గలాట జరిగిందని, అందులో ఒక న్యాయవాదికి చాలా ఇబ్బంది కలిగిందని, ఆ న్యాయవాది ఆస్తులను కబలించేదానికి ఒక సుపారీ పార్టీ తయారైందని, దానికోసము నిన్న మా బార్ కౌన్సిల్లో ఒక మీటింగ్ పెట్టడము, అందుకు ఆ భాస్కర్ అనే వ్యక్తికి మద్దతుగా ఈరోజు రేపు కోర్టు కూడా అబ్స్టెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బొల్లు భాస్కర్ అనే వ్యక్తి ఎవరు, అతనికి ఈ ప్రాపర్టీకి ఏం సంబంధము అనేది ముఖ్యంగా బొల్లు భాస్కర్ అనే వ్యక్తి ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ ఎగ్జామ్స్ పాస్ కాలే, అతనికి సిఓపి రాలే, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు, అది రాలే. కాబట్టి ఇప్పుడు అతనైతే అడ్వకేట్ అని చెప్పుకునే దానికి అర్హత లేదు. అలాంటి అర్హత లేని వ్యక్తికి, అలాంటి లాయర్కి ఏదో జరిగిపోయింది, మనమందరం ఆయనకు మద్దతు తెలపాలా, ఆయనకు మనము సంఘీభావం తెలిపి ఆయనకు రక్షణ కల్పించేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు రేపు బాయ్కట్ కూడా చేయడము మా వాళ్ళు నిర్ణయించుకున్నారు. అది ఎంతవరకు సబబో అని వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తారు. అటుపోతే ఈ ఆస్తి ఎవరికి సంబంధించింది అనే విషయానికి వస్తే, రాధాకృష్ణ గారు మహానుభావుడు, సేవా తత్పరు, అతని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరు కలిసి ఆస్తిని కొన్నారు. కానీ వాళ్ళలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయన ఏం చెప్తే, రాధాకృష్ణ గారు ఏమి చెప్పితే దాన్ని ఫాలో అయ్యే వల్ల కానీ మిగతా ఏం లేదు. ఆ సందర్భంగా అందరూ కలిసి ఆస్తి కొన్నా కానీ రాధాకృష్ణయ్య భార్య పేరుతోనే ఈ డాక్యుమెంట్ తీసుకున్నారు, పొలం అంతా. దానికి ఏమంటే, ఇది ఆయన భార్య పేరుతో ఉన్న దస్తావేజు. ఆ వెనక మా సిటీ గారు మించిపోయినాడు. ఆయనకు ఎవరోరి దగ్గర నుంచి ఎంతెంత డబ్బు తీసుకున్నాడు, ఈ డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టినాడు, స్టాంప్ ఎంత అయింది, భూమి దానికి ఎంత ఇచ్చినారు, ఖర్చులు ఎంతనే, ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత తీసుకున్నామనే దాన్ని కూడా చాలా వివరంగా ఆ యొక్క డాక్యుమెంట్లో రాసినాడు. ఈ యొక్క దస్తావేజును కూడా బొల్లు భాస్కర్ అనే అతను కోర్టులో దాఖలు చేసినాడు. మరి అలాంటప్పుడు ఈ ఆస్తి ఎవరిది? రాధాకృష్ణయ్య ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులందరిది. ఆ రాధాకృష్ణ గారు మరి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆయన భార్య కోరిక మేరకు బద్వేలో ఒక కేఎంఆర్ కళ్యాణ మంటపం కట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ కళ్యాణ మంటపానికి ఉత్తరంగా కొన్నిళ్ళు, పడమరగా కొన్నిళ్ళు కూడా ఆయన కట్టినాడు. జ్ఞానమందిరం కూడా ఆయన కట్టుకున్నాడు. మరి అలాంటప్పుడు ఈ భాస్కర్ వచ్చేసి, ఈ ఆస్తి మాది, ఈ కళ్యాణ మంటపానికి ఉత్తరంగా ఉన్న ఇల్లు మాయి, మేము కట్టుకున్నామని అంటాడు. మరి ఈ భాస్కరు మనందరికీ తెలిసిన వాళ్ళే. వాళ్ళ నాయనమ్మ ఏ విధంగా జీవనం సాగించింది, వాళ్ళు ఎటువంటి ఆస్తి పరులు, వాళ్ళ ఆస్తి ఎంత ఉంది, మరి ఆస్తులు కొని ఇళ్ళ మీద 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ కట్టే అంత శక్తి వాళ్ళ దగ్గర ఉందా అనేది మనందరికీ తెలిసిందే. 1 సెంటు స్థలము లేనివాడు, 1 సెంటు పొలం లేనివాడు మరి స్థలాలు కొనడము, ఆ స్థలాల్లో ఇల్లు కట్టారంటే ఎవరన్నా నమ్ముతారా? అది మేము వదిలేస్తాం. అది ఎంతవరకు సబ్బో మనం ఆలోచిస్తాం. అటు తర్వాత రాధాకృష్ణ గారు చనిపోయిన తర్వాత మరి వాళ్ళ అక్క చెల్లెలు అందరూ రావడము, వచ్చినప్పుడు ఇంట్లో పోయి చూస్తే అప్పుడు ఆ బ్రేక్ ఓపెన్ చేసి బీరోలటన్నీ తీసేసి దాంట్లో ఉన్న వస్తువులన్నీ, వాల్యుబుల్స్ అన్నీ, దస్తావేజులు, బంగారు, నగదు అంతా వాళ్ళు తీసుకుపోయినారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి కంప్లైంట్ కూడా ఇచ్చినారు పోలీసులు. అమ్మాయి ఇదంతా సివిల్ వ్యవహారము, మాకేం సంబంధం అని దాని మీద యాక్షన్ తీసుకోలేదు. సరే, దాన్ని తీసుకోకపోతే ఇంకా దారులు ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తికు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు చట్టపరంగా ఏం చర్యలు తీసుకోకపోతే హైయర్ అథారిటీస్ తెలుపుకుంటారు. వాళ్ళు కూడా ఏం చర్య తీసుకోరు. అప్పుడేం చేస్తాము? ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం. ప్రైవేట్ కంప్లైంట్ వేసిన తర్వాత పోలీసులకు ఫార్వర్డ్ చేస్తాం. పోలీసు ఫార్వర్డ్ చేసి ఇంకా వాళ్ళు విచారించి దాంట్లో ఇంకా ఎట్టుంటే కనుక అట్లా ఒకవేళ నేరం జరిగింటే కనుక ఛార్జ్షీట్ చేస్తారు, లేకపోతే తప్పుడు దీన్ని ఫాల్స్ రిపోర్ట్ అని కేసు రెఫర్ చేస్తారు. రెండోది కూడా ఏమంటే, మనం కేవలం కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన్ని కేసు రిజిస్టర్ చేయరు. దీంట్లో 2 రకాలు ఉన్నాయి కేసులు. ఒకటి కాగ్నైజబుల్ అఫెన్స్లు, అంటే రిజిస్టర్ చేయగలిగింది. నాన్ కాగ్నైజబుల్గా అఫెన్సెస్ ఉంటాయి.
ఎప్పుడైతే నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఉంటాయో అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కేసు ఇంటర్మీడియట్ రిజిస్టర్ చేయరు, ఎఫ్ఐఆర్ నెంబర్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేయరు. విచారించి తర్వాత కోర్టు వారు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే కేసు రిజిస్టర్ చేస్తాం. అంతేగాని మనం కంప్లైంట్ ఇచ్చినంత మాత్రమే పోలీసు వాళ్ళు చర్య తీసుకోలేదు, వాళ్ళు అన్యాయం చేసినారు అనేది అది సబబు కాదు. వాళ్ళకి రైట్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పవర్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఆ విధంగా ఉంటే ఆయన 2016లో చనిపోతే రాధాకృష్ణ గారి అన్నగారు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ ఆస్తులు సంరక్షించుకునేదానికి వాళ్ళు ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సొంతంగా దాన్ని సంరక్షించుకోలేరు కాబట్టి మన కొంకల రాంబాబు గారికి రిజిస్టర్డ్ జీపీఏ ఇచ్చినారు. ఈ ఆస్తులను మీరు సంరక్షించుకుంటానని అని చెప్పి ఈ ఆస్తులను కూడా ఆయన చేతికి హ్యాండ్ అవుట్ చేసినారు. చేసిన తర్వాత రాంబాబు గారు ఆ కళ్యాణ మంటపాన్ని పెళ్ళిళ్ళకు ఫంక్షన్లు కూడా మరి ఆయన ఇస్తూ వచ్చినాడు. దానికి పెళ్ళిళ్ళకి ఇచ్చినాడు, ఆ తర్వాత ఆ ఇల్లు బాడిగలకి ఇచ్చినారు. మేము మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాము. మరలా ఈ దినం ఎందుకు పెడుతున్నామంటే నిన్న మాకు కోర్టులన్నా లాయర్లన్నా ఎంతో గౌరవం. ఎందుకంటే జడ్జిలు కూడా మా బంధువులు ఉన్నారు, లాయర్లు అయితే నూర్ల మంది ఉన్నారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా లాయర్లను దూషించే తత్వం అది కాదు. లాయర్లకు వాళ్ళకు ఎక్కడన్నా జరిగితే, దేశంలో ఎక్కడ జరిగినా కడపలో ర్యాలీ పోతే మేము ఆ ర్యాలీలో పాల్గొంటాం. కానీ ఈ క్లబ్ ఈ లాయర్ల ప్రెసిడెంట్ గారు నిన్న మాట్లాడుతూ ఆయన న్యాయం మాట్లాడుతున్నాడు. ఆయన న్యాయం చెప్పినట్టు చెప్తున్నాడు. అయ్యా, కోర్టులో ఉన్నప్పుడు నువ్వు లాయర్ ఆ పక్క, నువ్వు ఏ విధంగా ప్రెసిడెంట్గా నువ్వు మాట్లాడి కావాల్సి కన్నా ఎవరైతే అదర్ పార్టీలను భయపెట్టేదానికి చేస్తున్నావా, పోలీసులను భయపెట్టేదానికి చేస్తున్నావా అనేది కూడా మాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా ఆస్తి మా వాళ్ళది, మాది, మాకు సంక్రమించాలా, న్యాయంగా మాకే రావాలా. సరే, మీకు ఏది ఉంది, మీరు ఒక వీలునామా తయారు చేసుకొని అది కూడా ఫేక్ అని చెప్పి ఆ దినమే మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటే మేము ఇవ్వలేదు అని చెప్పారు ఆ దినమే రిజిస్టర్ ఆఫీసర్లు. దాని మీద కోర్టులో పోతే కోర్టులో ఎవరైతే జాయింట్ రిజిస్ట్రార్ ఉన్నాడో అతను వచ్చి కోర్టుకు చెప్పాడు, ఆ 20 రూపాయల స్టాంప్ మేము ఇచ్చింది, మేము 100 రూపాయల స్టాంప్ ఇలా, అది కూడా పలాని వ్యక్తికి ఇచ్చినామని చెప్పాం. ఇంకా యాడంటే మీకు ఉండేది, అది పెట్టుకొని కాగితం పెట్టుకొని ఏందో దానికి లాయర్లు కొంతమంది అందరూ సపోర్ట్ చేయరు, కొంతమంది ఆయన తరపున వకాలత్ తీసుకుంటారు మాట్లాడితే ఏమే. నేను అనుకునేది ఏమంటే ఇది పోలీసు వాళ్ళను బ్లాక్మెయిల్ చేసేదానికి చేస్తాను. పోలీసు వాళ్ళు మాకు కూడా వాళ్ళ మీద మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు ప్రస్తుతము మాకు అన్యాయం చేశారు, ఒక కేసులో ప్రేమ వేసి దొరికితే ఎందుకు కానీ ఇన్ని రోజులు గొప్పని ఉంటారు. కాబట్టి మాకు కూడా వాళ్ళ మీద అసంతృప్తి ఉంది, పోలీసులు మాకు న్యాయం చేయలేదు అని మేము కూడా అనుకుంటాం. కాబట్టి ఇంత దుర్మార్గంగా జరుగుతూ ఉంటే బద్వేలు టౌన్లో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, క్లయింట్లు కూడా అర్థం చేసుకోవాలా. ఈ లాయర్లు కొంతమంది మంచిగానే ఉన్నారు, ఒకరిద్దరు ఈ విధంగా ఆ ముసుగులో కొంతమందిని వాళ్ళ క్లయింట్లు కాపాడడానికి ప్రయత్నం తప్ప ఇంకోటి. అతను ఏం చేశాడంటే ఇంతకుముందు కర్నూలు అతను కొట్టేప్పుడు ఎందుకు అప్పుడు బాయ్కట్ చేయలే? మేమేమైనా కొట్టామా? మా మనిషి ఖాళీ చేస్తా అంటే బీగాలు వేసుకొని పోతే వాడిని కత్తితో పొడిచేదానికి వచ్చినాడు, అది నేరమా? పోయిందానికి నేరమా? దాన్ని ఒకవేళ నీకు లాయర్ కాబట్టి, నీకు తెలివి ఉంది కాబట్టి నువ్వు ఇంట్లో గ్లాసులు పాలు కొట్టుకొని అయ్యి పాలు కొట్టుకొని ఏదంటే సీసీ కెమెరాలు చూడండి గ్లాస్ ఏమైనా పాలు కొట్టారమో, మీరు దగ్గరికి వచ్చి తిట్టను పోయి కత్తితో పొడిచని పోతే వాళ్ళు కాపాడేదానికి, వాళ్ళు కాపాడడానికి మా మీద నిందేస్తారు తప్ప ఇంకోటి కాదు. మేము ఒకటే చెప్తాం, మేము కోర్టు అంటే గౌరవము, జడ్జిమెంట్ ఏ విధంగా వస్తే, న్యాయం ఏ విధంగా జరిగితే న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే దొంగ అనే విధంగా తయారైంది. ఇప్పుడు ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళే దొంగ అని అరుస్తారు. దొంగతనం చేసినోడు మమ్మల్ని దొంగ అని అరిస్తే ఇది ఎంతవరకు ఉందో చూడండి, ఒకసారి మీరు కూడా ఆలోచించాలా. కాబట్టి దీంట్లో 100% మాకుంది. మా కోర్టు అంటే గౌరవము, కోర్టు ఏ విధంగా తీర్పు చెప్తే దానికి మేము కూడా సహకరిస్తాం, మేము కూడా ఉంటాం. అంతేగాని కొంత దీన్ని ఏదో రాజకీయం చేయాలా, రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఆయన ఏదో చెప్తాడు న్యాయం జరగాల, పోలీసులు ఎంటర్ కాకూడదని. పోలీసులు ఎందుకు ఎంటర్ అయ్యారు? పోలీసులు ఎందుకండి మా పోలీసులు ఎంటర్ కాకూడదని నువ్వు తెచ్చినావు, కాగితం తెచ్చినాడు పోలీసులు ఎంటర్ కాకూడదని. పోలీసులు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నీకే సపోర్ట్ చేస్తారు.
నిన్ను ఇదివరకు లోపల బుక్ చేయకుండా పోవడమే తప్పు. నువ్వు నువ్వు తప్పు చేసినావు తెలిసి కూడా ఎందుకు నీ మీద యాక్షన్ తీసుకోలేకున్నారు? అది మేము అడగాల. మేము అడగాల్సింది పోయి వాళ్ళు అడుగుతారు. అదే దొంగలు దొంగ అని అడిచే విధంగా ఉంది. ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా కూటమికి దీనికి సంబంధం లేదు. ఇది మా వ్యక్తిగత విషయాలు. ఇది మా ఆస్తి, మా చిన్నాయన పెద్దనాయన ఆస్తులు, మా అన్న ఆస్తులు. దానికోసం మేము న్యాయం జరగాల ఒక కుటుంబానికి కానీ పోరాడుతున్నాం. ఇది ఎక్కడ, ఎందుకంటే బద్వేలు చాలా చేస్తారు, కొంతమంది కొన్ని ముసుగుల్లో కూడా చేస్తారు. అది మనకు అవసరం లేదు. మనకు నిజాయితీగా న్యాయం చేయాలా అనే ఉద్దేశంతోనే మేము వచ్చాము తప్ప మేమేదో కూటమి ఉంది అని చెప్పి, కూటమి ఉంటే ఇవాళ మనం ఎప్పుడో అరెస్ట్ చేసిండు. కూటమి నిజంగా ఉండింటే మేము ప్రెజర్ పెట్టిండే ఇవాళకి ఎప్పుడో దాని మీద కేసు మీద ఇదే ఇంటి కదా. కాబట్టి మేము కూడా న్యాయం జరగాల, కోర్టులో ఉంది, వాళ్ళే న్యాయం చేస్తారు అని చెప్పి అందరికీ తెలుసు. ఈమె కనీసం ఒక 100 అప్లికేషన్లు పెట్టింటుంది. జగన్మోహన్ రెడ్డికి పెట్టింది, ప్రతి ఎస్పీకి పెడుతుంది, ప్రతి ఇన్ఛార్జి మంత్రికి పెడుతుంది, ప్రతిసారి ఇప్పుడు కూడా పెట్టింది మాకు న్యాయం చేయండి అని. ఆమె రాంబాబు కదా, ఆమెతోనే పెట్టించాం. కాబట్టి ఈ విధంగా ఉంటే మీరు ఏదో తప్పుడు ఇది తీసుకొని తెలివిగా చాకచక్యం అనుకుంటారు. మాకే చాకచక్యం ఉంది, మేము తెలుగుగా దీన్ని డైవర్ట్ చేసి లాయర్లు ఈ విధంగా అన్యాయం అని చెప్పి ఏం చేశాం? లాయర్ను బొల్లు భాస్కర్ను ఏమన్నా మాట్లాడాం మేము? నేను రాధాకృష్ణ పెద్ద చెల్లెల్ని. మేము 5 మంది, రాధా అన్న, రామచంద్ర, రామాంజులు, రామకృష్ణ కుమారి, రమాదేవి. మా అమ్మ నాన్న చనిపోయాక మాకు పెద్దన్ననే తండ్రిలాగా మమ్మల్ని చూసుకున్నాడు. చాలా ప్రేమ మేమంటే. తర్వాత 2016లో అన్న చనిపోయినాడు. అంతవరకు మా దగ్గరే ఉంటా ఉన్నాడు. నేను కడపలో మా సొంత ఇల్లు, మా గ్రాండ్ ఫాదరు కడపలో ఆర్టీసీ బస్టాండ్ ఎస్పీ బంగ్లా పక్కన 3 ఎకరాల స్థలము, కోర్టుకు కొత్త బస్టాండ్కి ఇచ్చింది కూడా మా స్థలమే. మా నాన్న మాకు తలా 5 సెంట్లు ఇచ్చినప్పుడు మేమందరం ఇల్లు కట్టుకున్నాము అక్కడ. అప్పుడు మా అన్న మా దగ్గరికే వచ్చేవాడు ఎక్కువ. అప్పుడప్పుడు వచ్చి ధ్యాన మందిరము, ఈ గురు ప్రవేశాలకు అన్నిటికీ మేమందరము బద్వేలుకు వచ్చాము. బాగుంటుందమ్మా, అందరం కలుస్తూ ఉంటాం ఇక్కడ అని చెప్పాడు. సరే నా సంతోషం, మీరు సంతోషంగా ఉంటే మాకు చాలు అనుకున్నాం, అంతే తప్ప ఏమీ కోరకలేదు. కడపలో ఉన్నాం. ఆయన ఎక్కడ ఉన్నారమ్మా? ఎక్కడ చనిపోయారు? రాధాకృష్ణ బద్వేలుకి వచ్చినాడండి. వచ్చినాడు. ఆ రోజు మాట్లాడతాం ఫోన్లో. చిన్నన్న చెల్లె మేమందరం ఆ ముందు రోజు కూడా మాట్లాడాము. ఆ రోజు కూడా అన్నతో మాట్లాడాము. కొంచెం ఒళ్ళు బాగలేదమ్మా అన్నట్టు మాట్లాడితే, వస్తున్నామ్మా మేమందరం వస్తున్నాము, వాళ్ళు ఎవ్వరు మాకేం చెప్పలేదు కూడా. మేము వస్తున్నాంనా మీ దగ్గరికి అని చెప్పి మేము బయలుదేరాము. వచ్చే లోపలే మళ్ళా ఫోన్ వచ్చింది. రాధాకృష్ణ కడప తీసుకెళ్తుంటే చనిపోయారు, ఎక్కడికి తీసుకురావాలి అని అడిగారు. అదేంటండి బద్వేల్లో ఉన్నారు కదా, అక్కడ అంత ఆస్తులు కట్టినాడు. మా అందరి సమాధులు కడప ఆర్టీసీ బస్ స్టాండ్లో, మా నాన్నగారు అందరివి. అంటే అక్కడికే తీసుకెళ్ళండి, వస్తున్నామని బద్వేలుకి వెళ్ళాము. ఎవరు చెప్పారో సరిగా గుర్తులేదండి. ఎవరో చెప్పారు ఎక్కడికి తీసుకురావాలి, కడపకు తీసుకురావాలన్నా బద్వేల్లో చేయాలన్నా అని అడిగారు. అంటే అంత కట్టుకున్నాడు కదా, బద్వేల్లో కడితే ఆయన ఆత్మకు శాంతిగా ఉంటుందిలేండి, మా వదిన సమాధి కడపలోనే అని మేము చెప్పాము. మాకు అప్పుడు సడన్గా ఏం దిక్కు తెలియదు. అంతకుముందు మాట్లాడినోడు 2 గంటల ముందు మాట్లాడినోడు చనిపోయినాడంటేనే పని చేయలేదు. మాకు బద్వేలుకి వచ్చేసేపటికి పడిపోయాడు. మాకు అది కూడా అనుమానం. అంత బాగా మాట్లాడినాడు, అంత త్వరగా చనిపోయినాడు అంటే కూడా మాకు అనుమానమే. ఏమి సమస్య లేదు. ఆయన బాగా యాక్టివ్, చాలా యాక్టివ్. తీర్థయాత్రలు తిరుగుతా ఉన్నాడు. కడపలో పూజలు జరుగుతూ ఉన్నాయి. కడప రామమందిరం మాదే, మా గ్రాండ్ ఫాదర్ కట్టించినాడు. ఆ ఇంటి పక్కనే ఇల్లు అన్నది. అక్కడంతా అటెండ్ అవుతా ఉన్నాము. మా దగ్గర అందరికీ తిరుగుతూ ఉన్నాడు ఆయన. కానీ ఒకరి సంస్థలో ఆయన లేడు. ఆయననే వీళ్ళని అటెండర్గా పెట్టుకున్నారు, ఒక మనుషులు కావాలని. వాళ్ళందరూ కూలి పనులు చేసేవాళ్ళు. వాళ్ళతోనే ఈ బిల్డింగ్లన్నీ, వాళ్ళంతా కూలోళ్ళు తప్ప వాళ్ళకి ఏమీ లేదు. ఆ బాలమ్మ అనే ఆమె కొన్ని మంచి మాటలు చెప్తా అంటే, మా వదినమ్మ ధ్యానం భక్తి ఎక్కువ. సరే గుడి కట్టాము, గుడి కట్టినారు, ధ్యాన మందిరం కట్టినారు, అట్లే కళ్యాణ మండపము 12 ఇళ్ళు కట్టినారు. సరే అని వాళ్ళకు కూడా కొంచెం స్థలం ఇచ్చినాడు అన్న. ఇస్తే వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళు కూడా అన్న కట్టించినాడు. వాళ్ళుగా ఏమీ చేయలేదండి, అంతా అన్న చేసినాడు. వాళ్ళు ఏమంటే అటెండరు వాచ్మెన్ వాళ్ళు, అంతే. అంత తప్ప ఏమీ లేదు. బంధువులు కాదు వాళ్లకు, మాకు ఏ సంబంధము లేదు. అటు 7 తరాలకు ముందు నుంచి లేదు.
మాకు నమ్మ అసలు లేదండి. మా అమ్మ చెల్లెలు కడపలో ఉంది. ఆమెకు చెప్పాడంట, నేను బాగా పక్కగా రాస్తా పిన్ని, చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు అందరికి సమానంగా రాస్తా పిన్ని అని. పిన్ని అమ్మ చెల్లెలు మాకు చాలా క్లోజ్. ఆమె మాతో చెప్పింది. ఆయన చనిపోయినాక, అంతకుముందు మాకు తెలియదు. ఇంకా ఆయన రాసింది మాకు తెలియదు. వాళ్ళు పెట్టిన దొంగ సర్టిఫికెటే వాళ్ళు పెట్టింది, అంతే. అసలు మమ్మల్ని ఎంత టార్చర్ చేసినారంటే వాళ్ళు మమ్మల్ని కొట్లాటకు వచ్చేసారు అందరూ కలిసి. ఆ తలుపులు తీయలే. మా అన్న ధ్యాన మందిరంలోనే ఉన్నాడు. ఆయన సామానంతా ధ్యాన మందిరంలో ఉంది. ఆ తలుపులు తీసి చూద్దాము. మా అన్న పాతకాలం నాటివన్నీ సేకరించేవాడు. మా చేసిన ఉంగరాలు కూడా ఉన్నాయి మా అన్న దగ్గర, ఒక్కొక్కటి ఇంతలో. కడపలో మేమంతా చూసాం. మా అన్న బంగారు, వెండి, చాలా సామాను ఉంది. అంతా ఆ రూమ్లోనే పెట్టుకున్నాడు. ఆ రూమ్లోకి మమ్మల్ని రాలేదు. కొట్లాడినారు, బాగా కొట్లాడినారు. ఆయన చనిపోయారు మాకు అనుమానం ఉందని అన్నారు కదా, అప్పుడేమన్నా మీరు ఏమైనా ఎవరికైనా పోలీసులు ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం. ఆ రోజే పోయి వాళ్ళు మమ్మల్ని అసలు ఎంటర్ అవనీలా రూమ్లోకి. ఆ సామాన్ ఫిర్యాదు చేసిన తర్వాత రెస్పాన్స్ పోలీస్ కంప్లైంట్ రాసి ఇచ్చాం. నమోదు చేసుకున్నారా? కంప్లైంట్ ఇచ్చాం. మిమ్మల్ని వాళ్ళంతా లోపలికే రానిలే మమ్మల్ని. ఆ రూమ్ తలుపు లోపలికి రానిలే. ఎన్ని మా అన్న చాలా చెప్పద్దులేండి, చాలా ఆస్తి, బాండ్ పేపర్లు, చాలా విలువైన వస్తువులు అన్ని సేకరించే అలవాటు ఆయనకి. గ్రాండ్ ఫాదర్ బంగారు కూడా ఉంది ఆయన దగ్గర. మా గ్రాండ్ ఫాదర్ బంగారు కూడా. మా అన్న చనిపోయినాక మమ్మల్ని ఆ రూమ్లోకే రానిలే. మొత్తం మా అన్న జాగ్రత్తగా పెట్టుకున్నాడు ఆ రూమ్లో, మమ్మల్ని రానిలేదు. అన్ని వాళ్ళే ఖాళీ చేసుకున్నారు. ఆ వీధిలో వాళ్ళు కూడా చెప్పారు మేము వెళ్ళాక, మీరు వచ్చేటప్పటికి రాత్రి రూమ్ లోంచి అన్ని ఖాళీ చేసినారు మా వాళ్ళని. ఒకవేళ మేము పోయి చూస్తామని కూడా తెలిసేమో వాళ్ళకి. మొత్తం ఖాళీ చేసినారు. ఆ వీధిలో వాళ్ళందరూ చెప్పారు మాతో, తరిమేయండి అమ్మా ఈ మోసగాళ్లను అని చెప్పారు. దేవుడు సాక్షిగా చెప్తున్నా, ఈ మోసగాళ్లను తరిమేయండి అన్నా. కానీ మేము చిన్నప్పటి నుంచి భక్తి, 4 ఎకరాల జొన్న చేలు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన, దుర్గా గుడి దగ్గర 4 ఎకరాలు వరి చేలు మా గ్రాండ్ ఫాదర్ది. ఏమో ఆశించాలి, అంతా అగ్గుకు అమ్మేసుకున్నాం. 500 సెంటు, ఇప్పుడు 30 లక్షల సెంటు. మేము అమ్మలే. మా చిన్న ఎస్పీ ఆఫీస్లో పోలీస్ ఆయన సార్ అంటే 100 చేతులు పెట్టి 5 సెంట్లు 10 సెంట్లు ఇచ్చేవాడు. ఇంకా ఏముంది చెప్పండి మా ఆశ. మేము డబ్బు కోసం కాదు, కానీ వీళ్ళు ఇంత నీచానికి దిగజారారు. అదే మా బాధ. ఇంత నీచానికి దిగజారినారు. ఆయన ఆస్తి తిని ఇంత నీచానికి దిగజారి మాట్లాడుతున్నారు. అదే మా బాధ, అంతే. ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని మేము మనసారా కోరుకుంటున్నాం.